గుర్తులు పడితే చేయడం రావాలి రావాలి కలెక్టర్ బయటకు రావాలి 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 కలెక్టర్ వెంటనే బయటకు రావాలి 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 కలెక్టర్ బయటకు రావాలి కావాలి కావాలి మా గురుకుల పాఠశాల మాకు కావాలి 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 మా గురుకుల పాఠశాల మాకు కావాలి ఐఐటి నీట్ పెట్టుకోవచ్చు సార్. కాకపోతే నేను 600 మంది ఇంగ్లీష్ స్టూడెంట్ తీసేసి అక్కడ ఐఐటి నీట్ ఈ 600 పిల్లల్ని అక్కడే వచ్చేసి అక్కడ టీచర్స్కి వెకెట్ చేస్తున్నారు సార్. సురేష్ రెడ్డి ఐఎస్ఎఫ్ స్టూడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. గత నెల 19వ తారీఖు కోటలోని గురుకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా గత నెల 18వ తారీఖు పేరెంట్స్ ఫోన్ చేసి 19వ తారీఖు పేరెంట్స్ అందరికి స్కూల్ పిలిపించి పోలీసుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా టీసీలు తీసుకోపోతే మిమ్మల్ని లాఠీ చార్జీ చేస్తామని చెప్పి బెదిరించి భయభ్రాంతుల గురించి 600 మంది విద్యార్థులకి ఎటువంటి సమాచారం లేకుండా ఒకే రోజు 18వ తారీఖు పిలిచి 19వ తారీఖు టీసీలు ఇచ్చి పంపించారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, నేను ఈ నెల 12వ తారీఖు నిరాదీక్ష కూర్చున్నామని నేను పర్మిషన్ కోసం సిఎస్ఆర్ గారికి వెళ్ళా. సిఎస్ఆర్ ఏమంటున్నారంటే మీరు వారం రోజులు ముందు వస్తే మేము మీకు పర్మిషన్ ఇస్తాం, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మేము రూల్స్ కి వ్యతిరేకంగా పోలేము, మీరు 1 వీక్ ముందు మా దగ్గరకు వస్తే మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గురుకుల పాఠశాల 40 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాల ఉంది, దాదాపు 10 సంవత్సరం కూడా 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న దాంట్లో దాన్ని తీయడానికి మీరు గత నెల 18వ తారీఖు పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇచ్చి 19వ తారీఖు నైట్ కాలేజ్ చేయించారు. దీనికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ దగ్గర లేవు, కానీ మేము 600 మంది విద్యార్థుల కోసం న్యాయపోరాటం చేయడానికి నిరాహార దీక్ష చేయడానికి మీ దగ్గర పర్మిషన్ వస్తే మీరు ఏం చెప్తున్నారు, మా పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు పర్మిషన్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఉన్నాయని చెప్పి మీరు ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక స్కూల్ ని 40 సంవత్సరాలు ఉన్న స్కూల్ ని 600 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ ని తీసేయడానికి లేని రూల్స్ ని ఈ రోజు మేము న్యాయపోరాటం చేయడానికి ఎందుకున్నాయని రూల్స్ అని అడుగుతున్నా. మేము ఒక 600 మంది విద్యార్థుల కోసం పోరాడుతున్నాం. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా ఎలక్షన్ల ముందు దళితుల ఓట్లు కావాలి, దళితుల ఓట్లతో ఎమ్మెల్యేలు అవుతారు, దళితుల ఓట్లతో మంత్రులు అవుతారు, దళితుల ఓట్లతో ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల ఎస్సీ స్కూల్ తీసేస్తారు, దళిత కాలేజీలు తీసేస్తారు, దళిత గురుకుల పాఠశాలలు తీస్తారు. వీటన్నిటికి మాత్రం దళితులకు ఈ రోజు ఏం చేస్తున్నారంటే విద్యను దూరం చేయడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో బడుగు బలహీన విద్యార్థులు ఏం పాలన చేశారని నేను అడుగుతున్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఈ రోజు మీరు మీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మీరు డెవలప్ చేస్తారు ఈ కాలేజీలని హాస్టల్ అని చెప్పి మిమ్మల్ని నమ్మి ఒక సంకల్పంతో మిమ్మల్ని మేము గెలిపించుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన ఏం చేస్తున్నారు, దళితులు విద్య హాస్టల్లో తీసేయడం. ఈ రోజు ఉదయగిరిలో ఈ రోజు న్యూస్ వచ్చింది, 7 హాస్టల్ ఉదయగిరిలో తీసేశారంట. మొత్తం ప్రభుత్వ హాస్టల్ మీదే ఈ గవర్నమెంట్ తీసేసే పనిలోనే ఉంది, మొత్తం ప్రైవేట్ మైన్ చేసి ఈ రోజు మనకి సాధారణ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్రతో నడుస్తుంది. అందరూ కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ కి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ బిడ్డల్ని అక్కడ జాయిన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. నేను ఒక్కడే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్టల్ ఏ ఒక్క హాస్టల్ కూడా మీరు పట్టించుకోలేదు. మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెట్టి ప్రైవేటు కార్పొరేట్ తొత్తులుగా మీ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్ప సాధారణ మధ్యతరగతి విద్యార్థులు మీరు ఈ 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు కానీ విద్యార్థులకు అన్యాయం చేస్తే రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాను మీ విధంగా హెచ్చరిస్తున్నాను. అదే విధంగా మా డిమాండ్ ఏంటంటే గురుకుల పాఠశాల తిరిగి ప్రారంభించాలి, లేని పక్షంలో మీ అసెంబ్లీ కోటలు బద్దలు కొడతాం. వీటన్నిటి కూడా మా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎం బిఓఎం మీరు అందరూ కలిసి మేము దళిత సంఘాలు మొత్తం కలిసి ఈ రోజు రాబోయే మీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మీ యొక్క ఏదైతే అహంకారం ఉందో అహంకారం కూడా దించి మిమ్మల్ని ఓడించే దానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు మా స్కూల్ తిరిగి ప్రారంభించకపోతే ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడి చరిత్ర లేదు. మీరు గమనిస్తే పక్క దేశంలో శ్రీలంక బంగ్లాదేశ్ లో ఏమైతే అయిందో అదే విధంగా మీకు కూటమి ప్రభుత్వానికి మీ పరిస్థితి వస్తుంది. అదే విధంగా మీరు కానీ మా స్కూల్ తిరిగి ఇవ్వకపోతే మీ ప్రజాప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించడానికి మేము వెనుకడుగు. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, మా ఒక్క ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మా కోట స్కూల్ మాకు తిరిగి
రీస్టార్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఉద్యమం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎస్ఎఫ్ ఏఎం బిఓఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్తాం. మీ అసెంబ్లీ అవసరమైతే సెక్రటరీ ముట్టడి చేస్తాం, అవసరమైతే మీ ప్రజాప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించాలని నేను వెనకడుగు అని ఈ విధంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. గూడూరు డివిజన్ కోట మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని ఈ టీడీపీ ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా గత నెల 18వ తారీఖున ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కేవలం ఒక్క రోజు ముందు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్లిపోండి అని చెప్పి ఒక అనైతికమైనటువంటి ఇంటిమేషన్ ఒక్క రోజు ముందు ఇచ్చి ఎంతో దుర్మార్గంగా ఆ యొక్క పాఠశాలని వాళ్ళ స్వాధీనం చేసుకొని ఈ రోజు అది కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకి దారాదత్తం చేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా ఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారి ఆధ్వర్యంలో ఆనాటి నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నారు. గత నెలలో వారు ఇదే కలెక్టరేట్ ముందు నిరసన తెలపగా పోలీసు వారు వారిని అకారణంగా అమానుషంగా వారిని జీపులు ఎక్కించుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి దాని మీద కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇదే ఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ సురేష్ గారు మళ్ళీ కూడా ఈ నిద్రపోతున్నటువంటి ఈ అధికారులు కావచ్చు, నిద్రిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు ప్రశ్నిస్తూ ఈరోజు మళ్ళీ కూడా ఇదే కలెక్టరేట్ బయట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము వారికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి కూడా వారందరూ కూడా ఈ గురుకుల పాఠశాలని తీసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈ అనైతిక చర్యను మేము నిరసిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా అందరితో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, మీకు తొత్తులుగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఈ రోజు మీరు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఈ పాఠశాలను కావచ్చు, కళాశాలను కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కావచ్చు. ఇది ఎన్నో రోజులు సాగదు. మీరు ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ ఉద్యమం చూశారు. అదే విధంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అందరి సహకారం తీసుకొని మీ పైన నిరసన కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా మీ కుర్చీలు కదిలిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.